గాధి భూపతి కడుపార కన్న బిడ్డ గాది భూపతి కడుపార కన్న బిడ్డ ధాత్రినే త్యజించిన త్యాగమూర్తి మాన్యుడితడు రామచంద్ర శుభం భూయా గాదిరాట్ పుత్ర విశ్వామిత్ర కావకాంచి పాద పద్మంబు సోకి పావనములయ్యే మా జన్మలి విధాన దివ్య కరుణతో మమ్మాశీర్వదింపుమయ్యా మహిత కళ్యాణ గుణ సాంద్ర మౌని ధాతృ సమేత సౌభాగ్య సిద్ధిరస్తు. తండ్రి నన్ను గణినంతా హస్తములకై చాచుసురా కౌగిల చేర్చడు మీరలెన్నడో
రామచంద్ర, నొసట వ్రాత నోట పలికినను సామ్యంబు సార్థకంబగునట్లు నీ వచనంబులు భావికాల సూచకంబులైనవయ్యా. నా యాగంబు పలుమార్లు ధ్వంసమునర్చిన ఆ మారీచ సుబాహులే మీ నాన్నగారి విచారమునకు కారణభూతులు. కాని మిమ్ము నా వెంట పంపుటకు మీ తండ్రి అవశ్యము అంగీకరించరు. భళా రామచంద్ర. నాన్నగారు, అధిజనాదరణము మనకు అనుకూలతము కాదా? దుష్ట సంస్వారము క్షత్రియ ధర్మము కాదా? అందును ముఖ్యముగా ఈ విశ్వామిత్ర మహాముని మన ఇంటికి వచ్చి చెయ్యి జాచి నోరి తెరచి అడిగినప్పుడు సందేహమా తండ్రి? రామభద్ర, నాకు ఆ విషయము తెలియక కాదు నాయన. ప్రాయమున మీరు ప్రాయమున మీరు పశివారలో కాగల సంగరమల్దో దైత్యులతోడా నేడో కనుగైకను గదా మొల భూమికి యాగరక్షణము శ్రీయుత కార్యముగా మిమ్మునే ప్రాయలు పంపగా పాటు జనితే అదేగిపోకదా తండ్రి, ఇందులో ప్రతాపమేమున్నది? మా ప్రతాపముతో పని మాత్రమేమున్నది తండ్రి. మాకు ప్రత్యక్ష భగవదా స్వరూపులైన మీ ఆశీర్వాద ప్రభావమును అసాధారణ ప్రతిభాశాలి అయిన ఆ మహాముని గురు శిక్షణయు కలుగా ఆ మారేసు బావులనే కాదు మరి ఎవరినేనియో జయింపకుందుమా, పూజ్యాజ్ఞ నెరవేర్పకుందుమా తండ్రి. నాన్నగారు, ఇంకనూ కాదందిరా, మీ కుమారులు వీరకుమారులు కాదా? రాకుమారులకు రణమన్న రాచక్రీడ వంటిది కదా. ధనుజ సంహారమైనంత మాత్రమున ధనస్సులను జారవిడిచుడు ఈ రామలక్ష్మణులు వీరులు కాని భీరులు కాదు. మేమిక పోయి వద్దము, ఆశీర్వదింపము తండ్రి. మీ ప్రయత్నము వారంపరానిది, మీ ప్రయాణము సహ్యంపరానిది. ఇన్ని సమయమందు నేనేమని దీవింపగలను నాయన. కాలము తీరిన పిదప కలిగిన బిడ్డడవోట, నా కాలము తీరిన పిదప కలిగిన బిడ్డడవోట, పంచ ప్రాణాలు నీవటంతో 14 వర్షములు గరించి అరణ్య సీమలకు వెళ్ళునటంతో వచించి పంపగా గాలుదోనయ్యా, దానవులు సంగర బందటి రాఘవా
పుట్టిన బిడ్డలవోడా. జనక, విశ్వామిత్ర మహాముని యాగము పూర్తి కావాలి అని, రాఘవుడు మీ చెంత ఉండవాలి అని, అంతే కదా. దానికై మీరెంత చింతింపనేల. అట్లయిన నేనే పోయి ఆ క్రతు సంరక్షణ గావించి వచ్చేదా. ఇంచుక ధైర్యము సెలవిచ్చిన కానలకు నేను కండు ఏదైచదా. శత్రుకోటిని వధించదా, కౌశిక యాగం ఇంకా రక్షించదా. నీకు భీతి నడిగించదా, రాముని వంతు కూడా గావించదా. లక్ష్మణుడననిపించదా, మించదా కీర్తిగాంచదా. అగ్రజ, ముందర నాటకేద యౌవనములయ తమ్ముడా లక్ష్మణ, అగ్రజ, మనమిరుగురము చేయదగిన కార్యము నీ ఒక్కడమే చేసేదవా. ఆ కారణమును నీ వరంగములకు పోవడుగును నేను అంతఃపురమునందు ఉండువాడన. అట్లెన్నడనూ జరగదు. ఇప్పుడు కాదు ముందుగా నాటికేడు యుల్వనములకేగుతో మనమిరుగురు మేఘవలయో. నగరి నుండవలయో జగములందు లక్ష్మణులను సాధకముగా రామభద్ర, మన సోదర ధర్మము నిర్పుమానమే. విశ్వామిత్ర మహామునికి యాగం అవశ్యము, నాన్నగారికి శూన్యత వాక్పాలనం అవశ్యము. మరి నేనందున క్రమభక్తి, మునిభక్తి, పితృభక్తితో పాటు మాతృభక్తిని కూడా చూపవలసిన వాడను. పలువురు బిడ్డలంగనిన నాన్నకునై ఏదోడు చేయగా కలిగిన కలుగు సౌఖ్యములే సుఖాన మురంపుగాన. భక్తితో నలుగురి వద్ద కుందలగి 4 పనులు సవరింపనెంజుడా. మరి నే ముని వెంట జనంగ చెల్లదే. నలుగురు సోదరులు కలసి నలుగురు సోదరులు కలసి పనులు సవరించేనన్నా పలుకుల గొప్పగోడి పసివారుల తరుములు కానగలిపే కన్నుల పొరమనందు నుండలగునా. అటులకేను పలుగురు విన్న నాగునగు పాటుగా యసంపు కలుగునా.
మహారాజా చాలా పొద్దుపోవచ్చున్నది. తక్షణమే రామలక్ష్మణ వెంట పంపము. రామలక్ష్మణులను నీ వెంట పంపుచున్నానయ్యా. గాది సోతి కరుణ మీకు కలుగు కథన గాది సోతి కరుణ మీకు కలుగు కథన విజయలక్ష్మి విజయలక్ష్మి సమేతులై వెడలిరుండో తండ్రి పేరు కాబడిన తనయులగుతో వేగ శుభవార్త మాకు వినిపింపమయ్యా. తండ్రి, ఈ విశ్వామిత్ర మహాముని యజ్ఞము పూర్తి చేసుకుని మీ వద్దకు మేము క్షమముగానే వస్తాము తండ్రి. మమ్ము దీవింపుము. కళ్ళుగల్ల తండ్రివే వీరులుగాని వీరులుగాని మరి ఎవరే సమరక్షణము చేసి విజయ రోగిలతో బతుమో ఆశీర్వదింపుడు అజాబిల్పుడు తిరుగబలదు భగవద్వసూడబలదు. ఆ